పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నీవు లేని రోజంతా రోజవునా ప్రభు, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరందరూ చేసినటువంటి ఎడతగని ఆపకుండా చేస్తున్నటువంటి పవిత్రమైన ప్రార్థన ద్వారా సేలంలో, తమిళనాడులో అనేక మందిని దేవుడు తాకి స్వస్థపరచి, పేరు పెట్టి పిలిచి, ఆశీర్వదించి దీవించాడు. అలాగే మంగళగిరిలో కూడా దైవ సన్నిధిని ప్రజలు అనుభవిస్తూ ఫాదర్ జేసన్ గారి యొక్క ఆధ్వర్యంలో దేవుడు ఆ ప్రజలందరితో మాట్లాడాడు. ప్రజలను దీవించినందులకై మరి ముఖ్యంగా ఫాదర్ జేసన్ గారిని, ఆ బృందాన్ని, మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి చూసుకున్నటువంటి ఆ కుమారుని, తాను చేసిన పరిచర్యను ప్రభు ఆశీర్వదించి దీవించమని మరొక వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వారం అంతటికి సరిపోయే దీవెనలు, ఇంగ్లీష్ వడకం దానికి వచ్చే ప్రజలను, తర్వాత రాబోతున్న తెలుగు వడకాళ్ళకు రాబోతున్న ప్రజలను దీవించమని భక్తితో ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములను అర్పిస్తూ ప్రార్థిస్తాం. డి మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు, డేవిడ్ జోసెఫ్కి ఆరోగ్యం, స్పాండిలిటిస్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, డైసీ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కుటుంబ సభ్యులు. గోపు కీర్తన్కి H1B వీసా మరియు ఉద్యోగం వచ్చినట్లుగా, అదేవిధంగా ఉద్యోగం మరియు H1B వీసా కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ వీసా, ఉద్యోగం వచ్చినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎర్ల మరియప్ప, అన్నమ్మ కుటుంబం సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు ప్రభు దీవించినట్లుగా, పిల్లల ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గొలమారి లూర్దమ్మ మొదటి మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఓయిస్లీ వారెడ్డి మరియు మేరీ. నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న సహాయ మేరీ రేణుక 60 సంవత్సరాల జన్మదినోత్సవాన్ని కొనియాడినటువంటి బిడ్డను దేవుడు దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు బ్యూలా సంజీవ్, క్రిస్ సాత్విక్. నిన్నటి దినం జన్మదినోత్సవాన్ని జరిపినటువంటి సహాయ మేరీ రేణుక గారు, మిమ్మల్ని దేవుడు ఇన్ని సంవత్సరాలు దీవించాడు. మీ పిల్లలను దేవుడు తన సేవలో దీవిస్తూ ఉన్నాడు. మీ కుటుంబాన్ని బట్టి, మీ బిడ్డను బట్టి మీకు ఇంకా దీవెనలు దయచేసి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీ కుమార్తె ఇక్కడ సేవలో మాతో పాటు యువతి యువకులకు సహాయం చేస్తుండగా ఆ దీవెనలు మీ మీదను, మీ కుటుంబం మీద రావాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడి ఉన్న కే సన్నీ జీవితంలో దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు ఇంతవరకు చేయబోతున్న గొప్ప మేలులకు కృతజ్ఞతగా, ఫాదర్ గారి ప్రవచనములు కుటుంబ సభ్యులలో నెరవేరుస్తూ ఉన్నందులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో స్థిరపడినట్లుగా, దేవుని ప్రేమ, కరుణ, కృప కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం అందటి మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దూతల సంరక్షణ, కాపుదల, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కొమ్మారెడ్డి శివరెడ్డి, జ్యోతి మేరీ కుటుంబం. ఈ కుటుంబం కూడా అనేక విషయాలలో ఈ సెంటర్లో ఎంతగానో ఉదారత్వముతో సహాయం చేసే కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం. అందువల్ల వాళ్ళ కుటుంబంలో కుమారుని దేవుడు హేరాళంగా దీవించమని వాళ్ళు ఎదురు చూస్తున్న చాలా విన్నపములను దేవుడు నెరవేర్చి త్వరలోనే సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని కే సన్నీ. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఇంకొక దేశంలో దేవుడు నన్ను దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. రెజీనా సలోమి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుసుమ. ఈ రెజీనా సలోమి అనే సహోదరి మన ఫాదర్ క్రిస్తురాజ్ ఫాదర్ గారితో పాటు అనేక సంవత్సరాలుగా ఒక తల్లి వలె ఫాదర్ గారికి సేవ చేస్తూ, ఫాదర్ గారికి ఉన్నటువంటి అవసరములన్నింటిలో తోడుగా ఉండి ఒక తల్లిలాగా చూసుకున్నటువంటి వ్యక్తి ఫాదర్ గారు. మరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంటర్ని ప్రభు ఆశీర్వించమని, ఈ సహోదరి పరలోకం వెళ్ళి
వారి తరఫున ప్రార్థన చేయాలని, మన తరఫున ప్రార్థన చేయాలని ప్రార్థిస్తాం. రెజినా సలోమి ఆత్మశాంతి కొరకై ఈ సెంటర్ నుంచి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. కుసుమతో పాటు దేవుడు ఆ ఆత్మను గైకొని మన తల్లిదండ్రులు తోబుట్టు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా దేవుడు మనం దీవిస్తున్నాడో ఈ బిడ్డల ద్వారా దేవుని దీవెనలు రావాలని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా హోలీ స్పిరిట్ కాంగ్రిగేషన్ చెందినటువంటి ఫాదర్ క్రిస్తు గారికి, బృందానికి గాఢమైనటువంటి సంతాపమును తెలియచేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థిస్తున్నాం. మరియాకి ప్రభు ఫిబ్రవరి 9వ తేదీన మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా మరియా మాథ్యూ సంతానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు మా పేర్లను మెన్షన్ చేసి బృందం కోసం, ఆరోగ్యం కోసం, ప్రయాణం కోసం ప్రార్థన చేస్తున్నారు. కావుననే మేము నిలబడగలుగుతున్నాం. నిన్నటి రోజు ఫాదర్ జైసన్ గారు దాన్ని చక్కగా ప్రజలకు వివరిస్తుంటే ఎంతోమంది సేవకులు కూడా మా గురించి తలంస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి బిడ్డలందరి యొక్క దీవెనలు మీ మీద కూడా రావాలని ప్రత్యేకంగా ఫాదర్ గారికి, ఇంకా ఫాదర్ క్రిస్తు గారిని ప్రత్యేకంగా ఓదార్చి దీవించమని భక్తితో మనమందరం కలిసి ఈ కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపం చెప్పటానికి ముందు సౌభాగ్య, అనురాధ, దీక్షిత్ మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ మీ పేర్లను నా చెవులలో పలుకుమంటున్నాడు. అందుకే చెప్పాను, మిమ్మల్ని దేవుడు దీవించమని ప్రార్థిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక్కొక్క క్షణం ప్రపంచాన్ని చూస్తుంటే దేవుడు కనికరిస్తేనే, దేవుడు మనతో ఉంటేనే మనము బ్రతకగలము. యుద్ధ వాతావరణంలో అన్ని దుష్ట శక్తుల ప్రవాహంలో ఎంతోమందిని పీడిస్తున్నాయి. అందువలననే ఫిలిప్ నేరి అనే కార్డినల్ గారు మనందరినీ ఇటువంటి ప్రదేశములన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థించి శాంతి సమాధానం నెలకొల్పినట్టు దయచేసి ప్రార్థించండి. నిన్నటి రోజు మనమందరం కూడా దానికోసం ప్రార్థన చేశాం. నిన్నటి రోజుతో ఆగిపోకుండా ప్రతిరోజు మనం దీనికోసం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన చిన్న గ్రూపే కానీ కొన్ని వేల సంఖ్యలోనే ఉన్నాం. లక్షలాది మంది ఇంకా ఈ వార్త విని
అందరూ ప్రార్థన చేసి శాంతి సమాధానం నెలకొల్పే దినముల కోసం ప్రభుని ప్రార్థన చేద్దాం. ఎస్, ద వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ టర్బులెంట్ సిచ్యువేషన్ అండ్ all kinds of war, situations of disturbances. Amidst all these things, and our cardinal invites us, Philip Neri invites us to pray for the peace in these places where so much of warlike situations are there. Let us pray for the Prince of Peace so that he may restore peace to this world. Samadhanakarta, Shanti, Karuda, Raja, నీవే పరిపాలించమని భక్తితో ప్రార్థిస్తాం. ఈరోజు యోహాను 4:14 కానీ నేను ఇచ్చు నీటిని తాగువాడు ఎన్నటికీ దప్పికగొనడు, నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకు ఊరెడు నీటి బుగ్గగా ఉండును. John 4:14 Jesus speaks to Samaritan woman and he says, if you drink the water that I give, you will never be thirsty and it will become like a spring of water inside you. And she became a spring, and in fact she became a river. ఆ నీటి బుక్క ఆమె నుండి ప్రవహించి అది నది వలె ప్రవహించి ఆ ఏరియా మొత్తం మారిపోయింది ఆమె ద్వారా. మనం కూడా ప్రార్థన చేద్దాం. నన్ను కూడా జీవజల ఊట నీ హృదయము నుండి ప్రవహిస్తున్న దర్శనం చూచడానికి 3 గంటల ప్రార్థనలో పాడే పాట భక్తితో పాడుదాం. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. జీవజల ఊటయు ప్రభు నీవే, సత్యమో మార్గము ప్రభు నీవే, జీవజల ఊటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. నా తోడబోటువు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే, నా తోడబుట్టువు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. చక్కగా ఈ పాట పాడి దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి దైవజనుడు తమిళనాడులో 4 మంది కన్నీళ్లు తుడిచిన వ్యక్తి. నిన్న మొన్న సేలంలో కానీ ఇక్కడ కానీ అందరూ కూడా వాక్యం చెప్పి ముగించే లోపల ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. చాలామంది కన్నీళ్ళు. ఈ రాసినటువంటి వ్యక్తి కూడా కన్నీళ్లు కార్చి ప్రజల కన్నీళ్లు తుడిచినటువంటి ఆ దైవజనుడు DJ స్తనగ్రన్ గారు. తాను పరలోకం నుండి ఇలాంటి దైవజనులు ప్రార్థన చేసి శాంతి సమాధానమును దేకూర్చమని భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. మన జీవితంలో అన్నీ కూడా గతించిపోతుందని 1 కొరింథీ 13వ అధ్యాయంలో వింటున్నాం. అందరూ కూడా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా నాకు వరములు కావాలని కోరుకుంటున్నారు. కానీ దేవుడు అన్నిటికంటే గొప్పది ప్రేమ అని చెప్తున్నాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం డెడికేట్ చేశాడు పౌలు గారు దీనికోసం. 1 Corinthians chapter 13th chapter. Today people are looking and running for gifts of the Holy Spirit, but God is looking for people who can be filled with the fruits, that is especially the love. One full chapter is dedicated by Paul, 1 Corinthians chapter 13. ఆయన అంటున్నాడు, మన భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడినను నాకు ప్రేమ లేనిచో నాకు మ్రోగడి కంచుతోనూ గణగణనాడిడి తాళముతోనూ సమానము అంటున్నాడు. ఈవెన్ ఇఫ్ ఐ స్పీక్ ద హెవెన్లీ లాంగ్వేజ్, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ లవ్, ఐఎమ్ అ క్లాంజింగ్ సింబల్. దట్స్ ఆల్ హీ సేస్. దానికి బదులుగా దేవుని ప్రేమ నాదముతో ప్రేమరాజ్యంను స్థాపించుటకు మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజులో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, రక్తాన్ని చూసి గర్విస్తున్నారు, బాంబేస్తున్నారు, చంపబడుతున్నారు. సో మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్, నో లవ్. ద లార్డ్ సెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డేస్ పీపుల్ విల్ లూస్ లవ్, లాలెస్నెస్ విల్ హ్యాపన్. అది ఇప్పుడు జరుగుతుంది. భక్తితో ప్రార్థిస్తూ ప్రేమతో ప్రపంచాన్ని నింపి యుద్ధ వాతావరణం మలచి శాంతి యుగమును స్థాపించం ప్రభాని పాడుదాం. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, లోగడి కంచులు ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, లోగడి కంచులు ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. కుటుంబాలు, దేశములు ప్రేమాత్మతో నింపబడాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 18:1 మరియు 2 నా ప్రభువు నా బలము, నీవే నాకు శైలము, కోట, నీవే ప్రభు నాకు దుర్గము, డాలు, అతడు శత్రువుల నుండి నన్ను కాపాడు. Psalm 18:1-2 Lord, you are my rock, you are my fortress, you are the one who protect me from all the techniques of the evil and the devil. ఈ రోజులలో సైతానుడు బాగా ఆడుకుంటున్నాడు. ఎక్కువగా ప్రార్థనలు గడపండి, కుటుంబంగా ప్రార్థించండి. కుటుంబం మీద అటాక్స్ ఎక్కువ ఉంటాయి. అందువలన కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రభుకు చెప్పండి, నీవే కోట, నీవే బలము, నీవే ఆశ్రయము దేవా, కాపాడుము దేవాని. అలాగే దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రపంచం మొత్తం మన కుటుంబమే. కుటుంబం ఇప్పుడు ఇబ్బందులలో ఉన్నది, యుద్ధ వాతావరణం. వాళ్ళ కోసం ఈ గుర్తును అర్పించి బలము నీవే ప్రభువాని భక్తితో పాడుదాం. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే. నా కోట బాటయు ప్రభు నీవే, నాడాలు కేడము ప్రభు నీవే. నా కోట బాటయు ప్రభు నీవే, నాడాలు కేడము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. సిలువ మనకు శక్తి అని నిన్నటి రోజు మంగళగిరిలో ప్రభు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి కోసం ప్రజలు ఏడ్చి ప్రార్థన చేశారు. మీ బలము మీ కోట సిలువ. ఆ సిలువ వైపు చూస్తూ భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. చాలామంది నిన్నటి రోజు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి సమర్పణ ప్రార్థన తీసుకున్నారు. దయచేసి తీసుకున్న వాళ్ళు, ఇంకా తీసుకున్నని వాళ్ళు తీసుకున్నప్పుడు కింద ఒక కాలం ఉంది, అక్కడ మీ పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి పెట్టుకొని భద్రత కోసం ప్రార్థించండి. బయట భయంకరమైన సంఘటనలు జరుగుతుండగా అందరినీ ప్రార్థనలోనికి ఉండమని చెప్పండి. ఈ లింక్ను అందరికీ పంపించండి. ఇంకా ఎవరైతే DMI 24/7 గ్రూప్లో జాయిన్ కాలేదో వారిని చేర్చడానికి మీ ప్రయత్నంలో అక్కడ ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ పంపమని చెప్పండి. పంపించిన తర్వాత లింక్ వచ్చిన తర్వాత దాన్ని ప్రెస్ చేసి ఏ భాష, తమిళ, తెలుగు, ఇంగ్లీష్ అని రాసి మీరు ఆ వాట్సాప్ మెసేజ్ పంపిస్తే అంతవరకే. తర్వాత మెసేజెస్ కానీ ఫోన్ చేయడం కానీ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఆ మెసేజెస్ తర్వాత నాకు టైం దొరికినప్పుడు వాయిస్ మెసేజెస్ మీకు పంపగలుగుతాను. దయచేసి విషయాన్ని తెలియచేయండి. ప్రార్థన సరిపోవట్లేదు, అందుకే యుద్ధాలు ఆగట్లేదు. ఇంతకుముందు మనం ప్రార్థన చేసాం, కరోనాను దేవుడు ఆపాడు. తర్వాత ప్రజలు అన్నారు, ఇప్పుడు ఆ టైటిల్ మార్చండి ఫాదర్ అన్నారు. కరోనా సమయంలో కరుణ కొరకని, థ్యాంక్ గాడ్ అప్పుడు మార్చలేదు, మళ్ళీ వచ్చింది అది. దాన్ని నుంచి తప్పించుకున్నాం. తర్వాత అగ్ని ప్రమాదం అన్నాం, దాన్ని చిన్నగా దేవుడు ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు యుద్ధ వాతావరణం, మనలను దేవుడు దీనికోసం ఎన్నుకొన్నాడని నమ్ముచున్నాను. దయచేసి సీరియస్గా కూర్చొని కుటుంబ సమేతంగా ప్రార్థించండి. అందరికీ ఇబ్బందులు కలిగే రోజులు ఇవి, అందువలన దేవుడు కాపాడమని ప్రార్థించండి. ప్లీజ్ ప్రే. Take this consecration prayer in English and Telugu. It is there. Write down your family members' names and pray. If you are not joined this group, join. And then every day we send you a message. Mention when you join in the WhatsApp message English, Telugu or Tamil, and then we'll send it to you. Kindly don't ring up to the number or don't send any messages. Don't do anything. Only pray. Only prayer will help you. రీసెంట్గా చెల్లి ఇంటికి వెళ్ళాను. పైన నాకు రూమ్ ఒకటి తనయునికి ఇచ్చినటువంటి రూమ్లో నన్ను పెట్టారు. అక్కడ రాయబడి ఉన్నది స్టడీ ఓన్లీ విల్ మేక్ యూ గుడ్ అన్నది. నేను అనుకున్నాను దీనికి బదులుగా ప్రే దట్ ఓన్లీ విల్ సేవ్ యూ లైక్ దాట్. బట్ దెన్ అది నా రూమ్ కాదు కాబట్టి నేను రాయలేకపోయాను. మీకు చెప్తున్నాను ఈరోజు భక్తితో ప్రార్థన చేస్తాం అందరు కలిసి. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, దీక్షా శిలువ ధరించిన అందరినీ, మేము వెళ్ళిన చోట్లలో వాక్య పరిచర్యలో పాల్గొన్న అందరినీ, సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. మన తలంపులన్నీయు, మాటలన్నీయు, క్రియలన్నీయు, చూపన్నీయు దేవుని వైపే ఉండాలి అని నిన్నటి రోజు సిలువ వైపే చూడండి అని మంగళగిరిలో ప్రభు ప్రజలతో చెప్పినప్పుడు వాళ్ళు దాని వైపు చూసి విలపించారు, ప్రార్థించారు. అలా ప్రవచనం స్టార్ట్ చేయడానికి ముందు ఒక పాట పాడుతుంటే ఏదో ఒక ముళ్ళు అలాంటిది కాలుకు అని వచ్చింది. దానికి అర్థం కావట్లేదు అన్నాను.
వెంటనే ఒక స్త్రీ వెనుక నుంచి పరుగెత్తు ఏడ్చుకుంటూ వచ్చి చెప్పింది, నాకు ఒక ముళ్ళు కుచ్చుకున్నది, అది మరి మొత్తం వాసిపోయింది కాలంతా, ఎలా రావాలని అనుకున్నాను, కానీ ఈరోజు చూడండి అవన్నీ మాయమైపోయి నేను వచ్చాను అన్నది. See how the Lord works wonders. Just one song, as before the Lord told through me to the people, look at the cross, only fix your eyes on cross, like that. And as we sang the hymn, I was just getting a message, somebody, thorn like that, pricking the leg like that. And I said something like that, I don't understand. Then immediately a lady from the middle, she came running, crying, saying, it is me. And a thorn like that pierced my legs and whole thing became swelling. I didn't know how I will come. But then I came, look at this, all that swelling has gone, she said. ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది, ఫాదర్ మీ యొక్క మాటలు ప్రసంగాలు విని ఎంతో సంతోషిస్తూ అందరూ అలా రావాలని అనుకున్నాను, నాకెట్లా జరిగిందని అనుకున్నాను, కానీ ఈరోజు వచ్చి ఇంతమందిలో చూస్తున్నానని చెప్పింది. ఇలా ఎంతమంది పాపం ఒక చూపు కోసం, మాట కోసం, ఒక తాకిడి కోసం మాలాంటి దైవజనులు మీద ఆధారపడుతున్నారు. దయచేసి మమ్మల్ని దేవుడు వాళ్ళ కోసం బహుగా వాడుకోవాలని, వాళ్ళ కన్నీళ్లు తుడవాలని బాగా ప్రార్థించండి. బృందం అంతా భారముతో నింపబడి ముత్తంగి కేంద్రంలో ఉన్న ప్రతి బిడ్డ భారంతో ప్రార్థన చేసి, ఇక్కడ ఎంతమంది వస్తున్నారు భక్తులు, వాళ్ళందరి కన్నీళ్లు తుడిచే కేంద్రముగా నెక్స్ట్ లెవెల్కి ఈ కేంద్రం మారాలని, ప్రేమ కేంద్రముగా మారాలని భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, Lord, my thought, my deed, my words, my sight, everything should be fixed on you, was the talk yesterday in Mangalagiri. And then you know what happened. That's what God does. ఫాదర్ గారు ఒక మాట అన్నారు, ఫాదర్ జేసన్ గారు, ఫాదర్ ఒకవైపు నవ్విపిస్తున్నారు, ఒకవైపు ఏడుస్తున్నారు ప్రజలు, అంతా బయటకు వెళ్ళి ఉంటుంది కదా ఫాదర్, ఫ్రీగా అయిపోయి ఉంటారు కదా జనాలు అన్నాడు. అబ్రహాం నవ్వినప్పుడు ఆయన రిలీజ్ అయిపోయాడు కదా, అలా అనిపించింది ఫాదర్ అన్నాడు. చూడండి, ఆయనే గొప్ప దైవజనుడు, కానీ మాలాంటి గురువులను నిన్నటి రోజు ఆయన ఎంతో ఓర్పుతో నిలబడి ఆయన ఎంకరేజ్ చేశాడు. తమ్ముడు లాంటి స్థానంలో ఉన్న వ్యక్తిని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. మేము ఇద్దరం అలా పరిచర్యలో ఎదుగుతూ, ఆయన కేరళ, నేను తమిళనాడు, ఇలా ఎంతమంది ఇక్కడ కూడా సేవకులు ఉన్నారో, ఎంత సహకరిస్తున్నారో మీరు చూస్తున్నారు. రోజు నాకన్నా ఎక్కువగా పూజలో అన్ని ప్రోగ్రాం చూసుకుంటున్నారు. ఇంతమంది గురువుల కోసం ప్రార్థించే బాధ్యత మీది కదా. భక్తితో ప్రార్థించండి. ఇక్కడ బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దయచేసి తెలుగుడకంలో పాల్గొంటున్నవారు, అలాగే శ్రీకాకుళం వీరఘట్టంలో వచ్చే వారంలో పాల్గొంటున్నవారు, అలాగే రుద్ర సముద్రంలో పాల్గొనేవారు, అలాగే పార్టీ మండలాల్లో పాల్గొనే ప్రజలందరినీ ప్రభు ఆశీర్వదించమని, అలాగే మరి 2వ తెలుగుడకం అయిన తర్వాత తిమ్మాపూర్లో పాల్గొంటున్న అందరినీ దేవుడు దీవించమని వాళ్ళందరి కోసం అర్పిస్తామా? పాడుదాం. నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే. నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే. నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే. నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. ఇదొక తమిళం పాట, చివరికి తమిళంలో కూడా పాడి ప్రభుని ఆరాధిస్తాం. మరి ఈ ప్రకటనను విని దయచేసి, నేను ముందుగానే మీకు చెప్పాను, రూమ్స్ దొరకదు, దయచేసి తొందరగా బుక్ చేసుకోమన్నాను. ఈ 2 వడకాలకు ఆల్రెడీ రూమ్స్ అన్నీ బుక్ అయ్యాయి. అందువలన దయచేసి రూమ్స్ లేదని బాధపడవద్దు, రండి. డార్మెంటరీస్లో స్థలాలు ఉంటాయి, దాన్ని పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. 16 సాయంత్రం నుంచి 20 సాయంత్రం వరకు మొదటి వడకం, 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు 2వ వడకం. ఈ మధ్యలో వచ్చే బుధవారం నుండి, రేపు నుండి ఇంగ్లీష్ వడకం ప్రారంభమవుతుంది.
బుధవారం సాయంత్రం నుంచి మరి శనివారం మధ్యాహ్నం వరకు 11th ఈవినింగ్ టు 14th ఆఫ్టర్నూన్ విల్ బి ద ఇంగ్లీష్ రెట్రీట్. అలాగే రేపటి దినం మంగళవారం కూడా మనం మెట్టుగూడలో దైవ సన్నిధిలో కలుస్తాం. ప్రార్థన చేసుకోండి. దయచేసి వచ్చినప్పుడు మీరు వాక్యం వినడం మాత్రం కాదు, దేశం ప్రపంచం బాగలేదు, ఇప్పుడు పరిస్థితులు బాగలేదు. అంతోని వారి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయా శాంతి దయచేయమని భక్తితో అందరూ ఆ మాట చెప్పండి, శాంతి 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 అని. అలాగే ఫిలిప్ నేరి గారు, కార్డినల్ గారు మనందరినీ మనవి చేస్తున్నారు. దయచేసి అలాగే మన కార్డినల్ పూల అంతని గారు కూడా సెపరేట్గా మళ్ళీ మనకు ఒక మెసేజ్ పంపించి ఉన్నారు ఆయన లేఖలో. దయచేసి అందరూ ప్రార్థించండి. అందరు గ్రూప్స్ అందరూ ప్రార్థనలో శాంతి శాంతి ప్రపంచ శాంతి అని చెప్పి ప్రార్థించండి. ఎంతమంది చెప్తే దేవుడు ఎలా వినకుండా ఉంటాడు. ప్లీజ్ ప్రే. అందుకే నిన్న మంగళగిరిలో ఒక మాట చెప్పాను, అమ్మా ఈ దేశము ప్రపంచం దేశ నాయకుల చేతుల్లో లేదు, ప్రార్థించే వీరుల చేతిలో ఉన్నదన్నాను. ద హోల్ వరల్డ్ ఈస్ డిపెండింగ్ ఆన్ నాట్ పొలిటికల్ లీడర్స్, దే కాంట్ బ్రింగ్ పీస్. It is in the hands of the prayer warriors. So please pray. Use your hands. Use all the energy to pray. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. మీకు థ్యాంక్స్ చెప్పబోతున్నాను, ఎందుకంటే గడిచిన వారం అంతా మీ చేసే ప్రార్థన ద్వారా తమిళనాడులో మరియు మంగళగిరిలో జరిగిన విషయాలు చెప్తున్నాను. ఫాదర్ గారు ఒక మాట చెప్పారు, నేను మర్చిపోయాను. ఎంత ఒక చిన్న పేద స్త్రీ, ఆయన చేతిలో 33 రూపాయలు ఏదో చెప్పారు, 23 రూపాయలు 33 రూపాయలు అనుకుంటున్నాను. దానిని ఫాదర్ గారి చేతిలో పెట్టిందంట. ఫాదర్ గారు చెప్తున్నారు, నాకు ఒక పెద్ద అమౌంట్ ఇచ్చారు ఒకరు, అది నా చేతుల్లోనే నేను పెట్టుకొని ఎప్పుడు కూడా గుర్తుగా పెట్టుకుంటానన్నాడు. నేను అనుకున్నాను పెద్ద అమౌంట్ అంటే ఏం చెప్పబోతున్నాను. చివరికి 33 రూపాయలు అన్నాడు. ఫాదర్ గారు చెప్తున్నాడు, అది అందరికన్నా కొన్ని విలువైన ఐశ్వర్యం అన్నాడు. అలాగే నిన్నటి రోజు నేను ట్రావెల్ చేసుకుని వస్తుంటే నా బైబిల్లో ఒక చిన్న కవర్ ఉంది. ఈ కవర్ ఏంటని బృందంలో అడిగితే ఇక్కడ ఉన్నటువంటి మన సహోదరులు చెప్తున్నారు, ఫాదర్ ఇది ఈ అమౌంట్లో ఒకటి 500 రూపాయలు ఉన్నది, 1000 రూపీస్ 1000 రూపాయలు ఉంది. ఈ 1000 రూపాయలు ఒక చిన్న పాప తీసుకొచ్చి మీ చేతిలోనే ఇవ్వాలని ఆమె వెయిట్ చేసిందంట. నేను షాక్ అయిపోయాను, నా చేతులు ఇవ్వటానికి. తర్వాత వాళ్ళు అమ్మమ్మని అనుకుంటున్నాను, మాట్లాడుతుంటే అవును ఫాదర్ మీ చేతిలోనే ఇవ్వాలని వెయిట్ చేసింది, కానీ పాప మీరు నలసిపోయి చాలాసేపు బ్లెస్ చేసి వెళ్ళిపోయారు కదా, మేము తినేసి వచ్చే లోపల మీరు వెళ్ళిపోయారు, ఇది మనవరాలు అంటే వీళ్ళిద్దరు కలిసి ప్రోగ్రాం చూస్తారంట. చూస్తూ తర్వాత వచ్చిందంట, వాళ్ళకి ఈ ఫాదర్కి ఇవ్వు, ఆ ఫాదర్ ద్వారా ఇచ్చేసి ఈ ఫాదర్కి ఇస్తారంటే ఒప్పుకోలేదంట. ఫాదర్ చేతిలోనే ఇవ్వాలని వెయిట్ చేసిందంట. చివరిగా మన సహోదరి వందన చెప్తే తర్వాత వందన చేతులు ఇచ్చి నాకు ఇప్పించారు. నాకు అనిపించింది
చిన్న పిల్లలు కూడా చూడండి, ఆమె పాకెట్ మనీ అంట అది, హర్ పాకెట్ మనీ ఫర్ అ స్మాల్ బేబీ లైక్ దాట్. ఐ సా ద పిక్చర్ ఆఫ్ ద బేబీ, స్మాల్ వన్ షీస్. స్మాల్ ముద్దు బిడ్డను దేవుడు ప్రేరేపించి ఫాదర్ గారి చేతులు పెట్టండి. నేను కూడా ఫాదర్ గారు, జేసన్ ఫాదర్ గారు లాగా ఆ డబ్బును సెపరేట్గా పెట్టుకుంటాను. దేనికంటే అది ఒక్కరోజు మీకు చెప్తాను, దానికోసం దేవుడు ఎక్కడ అది ఎప్పుడు వాడబడాలో దానికోసం. ఎస్, బికాస్ దీస్ ఆర్ నాట్ స్మాల్ థింగ్. స్మాల్ బేబీ వాస్ గివన్ సచ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు గివ్ that 1,000 rupees in my hands. I could not receive it from the baby watching now. నీవు ఇచ్చినది నా చేతికి వచ్చిందమ్మా, అందువలన అది ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం, అది దైవ సన్నిధి కోసం, దైవ సేవ కోసం వాడబడే వరకు గుర్తుగా ఉంచుకొని నీ కోసం ప్రార్థిస్తుంటాను. బేబీస్ నేమ్ I forgot, but so we shall continue to pray. I forgot her name. రుహానిక. సో ఆమె కోసం కూడా ప్రత్యేకం ప్రార్థిస్తే, ఇలాంటి ఎంతమంది బేబీలు చిన్న పిల్లలు ప్రోగ్రాం చూస్తున్నారు. వాళ్ళు కూడా చేతులు జోడించి ఫాదర్ మేము కూడా చూస్తున్నాం ఫాదర్ అని వచ్చి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రోగ్రాం చాలామందికి ఆక్సిజన్ బ్రతికిస్తుంది అంటున్నారు. మీరు చేసే ప్రార్థన ద్వారా నేను బ్రతికి ఇలా నిలబడుతున్నాను. నిన్నటి రోజు జీపీ దిగేసరికి 2 కాళ్ళు ఇట్లా వాసింది. స్టెప్ కిందికి దిగితే ఏదో తడుతుంది, ఏంటని చూస్తే మొత్తం వాసిపోయింది. అలా నిలబడి వెళ్ళి పడుకున్నప్పుడు నైట్ 2 గంటలు అయింది నాకు ఈరోజు ఉదయం. అలా అనుకున్నప్పుడు నేను అనుకున్నాను, థ్యాంక్ గాడ్ అక్కడ రాలేదు కదా, అంటే నిలబడే వరకు శక్తిని ఇచ్చాడు. అయిపోయిన తర్వాత చిన్న బాధలు, కానీ పోయిందిలే. మీరు వెంటనే బాధపడి ఫాదర్ బాగలేదంట కదా అక్కడ రిసెప్షన్లో ఫోన్ చేస్తే ఇబ్బంది పెట్టవద్దు దయచేసి. అందరూ బాగుంటాం. చిన్న దెబ్బలు మనకు మంచిదే. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. మీరేమంటారు నాకు తెలుసు, మీరు బాగుంటే మేము బాగున్నట్టు. ఇది నాకు దొరికిన గొప్ప ఆస్తి. గురువులు, కన్యాసులు, బిషప్స్, మీరు అందరూ ఈ రాష్ట్రంలో నన్ను దేవుడు ఇంతగా ప్రేమించే వ్యక్తులను ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us continue to pray during this Lent. There are so many people to love us, including a baby. I was telling today, 1,000 rupees from her pocket money. Just imagine, no? So that baby must be watching along with her Amma. Thank you, baby, and God bless you. God's blessings be with you and your future also. నీవు ఇచ్చిన కానుక ఒక్కరోజు నీకు గొప్ప దీవెనకరంగా మారింది. 1000 ఇచ్చావు కదా, 1000 అంతల దీవెనలు, 1000 తరముల వరకు నీవు దీవెనకరంగా ఉండాలి. ఎస్, దట్స్ లిటిల్ బేబీ కాంట్రిబ్యూషన్. బీ బ్లెస్డ్. ఆదికాండం 22:14 అబ్రహాం ఆ ప్రదేశమునకు ఏం పేరు పెట్టాడు? ఇప్పుడే చెప్పాను, సమకూర్చే దేవుడు. చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు సేవ కోసం సమకూర్చే దేవుడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఈరోజు చాలామంది తీసుకునే లోకం, కానీ ఇచ్చేది చిన్న పిల్లలను కూడా దేవుడు అలా ప్రేరేపిస్తున్నాడు. భక్తితో పాడుదాం. మీ కొరతలన్నీ తొలగిపోనుగా. ఆల్ దట్ యు ఆర్ లాకింగ్ ఇన్ యువర్ లైఫ్ మే ద లార్డ్ ప్రొవైడ్ యు ఇన్ ప్లెంటీ. అయ్యా, ఇలాంటి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎందరో ఈ ప్రోగ్రాం చూస్తున్నారయ్యా. అన్ని చోట్లలో నేను అనుకున్నాను ప్రభా, కొన్ని చోట్లని వెళ్ళిన స్థలమంతా మేము చూస్తున్నామంటున్నారు. అందుకే కావచ్చు కొన్ని వేల సంఖ్యలో లైవ్లో చూస్తున్నారు. తర్వాత కొన్ని 2 రోజుల తర్వాత 10,000 మంది దాకా, 11,000 మంది దాకా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వేరే దేశంలో ఉన్న కొందరు అంటున్నారు, ఫాదర్ మేము వేరే దేశంలో ఉన్నా మమ్మల్ని మెన్షన్ చేయలేదని. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. వీసా PR విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. సంతాన భాగ్యం లేని వారికి పిల్లలను దేవుడు పిల్లలనంటే కమల పిల్లలు కావచ్చు, బిడ్డలను దేవుడు దయచేయను గాక. దేవుని నామంలో ఐశ్వర్య దేవుడు నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. సుగన్య దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గొంతు సంబంధించినటువంటి వ్యాధి అక్కడ కూడా చెప్పాడు, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు దేవుడు. అలాంటి బాధతో బాధపడుతున్న ఒక స్త్రీని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 36.5 అంటే దానికి అర్థం కాలేదు నాకు, కావచ్చు వయసు కావచ్చు, మరి ఎకరాలు కావచ్చు, ఏదో తెలియదు. ఆ నంబర్తో కూడిన వ్యక్తికి ప్రత్యేక దీవెనలు దేవుడు దయచేస్తున్నాడు. దయగల తండ్రి ప్రభా, నీకు స్తోత్రం నాయనా. రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారు లైవ్లోనే ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు ప్రభా. కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. వారిని, తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న వారిని అందరినీ దీవించమని, రేపు మంగళవారం వచ్చే ప్రజలను దీవించమని, అలాగే ఇంగ్లీష్ వడకమునికి వస్తున్నవారు, తెలుగు వడకాలకు వస్తున్నవారు, బయట ప్రోగ్రాంకి వస్తున్న వాళ్ళందరినీ ఆశీర్వదించమని, ప్రయాణంలో మాకు తోడుగా ఉండమని, మమ్మల్ని వీరు ప్రార్థన చేసి లేపుతున్నారయ్యా. వాళ్ళు కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్కి
వరకు చేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. యెహోవా ఈరే ప్రభు నీవే, సమకూర్చే సంపన్నుడు ప్రభు నీవే. యెహోవా ఈరే ప్రభు నీవే, సమకూర్చే సంపన్నుడు ప్రభు నీవే. యెహోవా రాఫా ప్రభు నీవే, స్వస్థపరచి దీవించే ప్రభు నీవే. యెహోవా రాఫా ప్రభు నీవే, స్వస్థపరచి దీవించే ప్రభు నీవే. நீர் இல்லாத நாளெல்லாம் நாளாகுமா, நீர் இல்லாத வாழ்வெல்லாம் வாழ்வாகுமா, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా. ఈ పాట మీకు ఓదార్పుగా మారిందని నమ్ముచున్నాను. ఈ పాట మీ జీవితంలో నమ్మకాన్ని వెలిగించని నమ్ముచున్నాను. ఏదో పాడటానికి కాదు, ఇది ప్రవచనముగా మారి మిమ్మల్ని దేవుడు దీవించునుగా. ఆమేన్. భక్తితో చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలకు స్వేచ్ఛ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం మట్టి కూడా వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన వారం సేలంలో తమిళనాడులో పాల్గొన్న ప్రజలందరి ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వరకు ఎంతసేపు దైవ సన్నిధిలో కూర్చొని ప్రార్థన విన్నటువంటి మంగళగిరిలో పాల్గొన్న అందరి మీదను, ఆ జేసన్ గారి మీదను, వాళ్ళ బృందం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే దినములలో వీరఘట్టం మరియు పాటిబండ్ల అలాగే రుద్ర సముద్రంలో జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల 28వ తారీఖున తిమ్మాపూర్లో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఇక్కడికి భక్తులు వస్తున్నటువంటి బాధలతో వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి దీక్షాశలు ధరించిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి ఈ సెంటర్ని సపోర్ట్ చేసిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు మా పేర్లు బృందము కోసం ప్రార్థిస్తున్న వారు, మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయచేసి గమనించండి, ఎవరైనా తెలుగోడకాలకు వస్తున్న వారు ఒక్కవేళ రావటానికి వీలు లేకపోతే దయచేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయవద్దు. దయచేసి క్యాన్సిల్ చేయాలంటే చేసుకోండి, ఎందుకంటే చాలామంది లైన్లో ఉన్నారు రూమ్స్ కోసం. అందువలన క్యాన్సిల్ చేసేవారు లాస్ట్ వరకు చెప్పకుండా కూడా ఉంటారు కొందరు. దయచేసి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయండి. ఒకవేళ ఏదైనా అట్లాంటి పరిస్థితి వస్తే ముందుగానే రిసెప్షన్లో తెలియచేయాలని మనం ఇచ్చేస్తున్నాను. భక్తితో తల వంచుదాం. ఇన్ని ప్రోగ్రాం వెళ్ళాలంటే చేయాలంటే ఆరోగ్యం కావాలి, అభిషేకం కావాలి, దేవుడు దీవించాలి. ఇక్కడ ఉన్న బృందం నాతో పాటు ఇక్కడ ఉన్న గురువులందరూ ఎంత శ్రమ పడుతున్నారో మీకు తెలుసు. భక్తితో వాళ్ళ కోసం ప్రార్థించండి. వాళ్ళ తరఫున నేను మీకోసం ప్రార్థిస్తాను. దయగల తండ్రి, బిడ్డలను ఆశీర్వదించిన ప్రభువా,
40 రోజుల్లో కొన్ని రోజులు అయిపోయినాయి ప్రభా. ఇక మిగిలిన కొన్ని రోజులు ఇంకా భక్తితో దీక్షతో ఇంకా ప్రార్థన చేసి గెలిచేటటువంటి దినం దయచేయమని సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడే యేసుతో 40 రోజులు ఈ గొప్ప కార్యక్రమం ద్వారా మేము మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మీ కన్నీళ్లు తుడచి ఆయన యొక్క పవిత్ర రక్తముతో కడిగి శుద్ధి చేసి దీవించునుగాక. In the blessing of the Almighty God through these 740 days of prayer, bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. నీవు లేని బ్రతుకంతా బ్రతుకవు నా యేసయ్యా, నీవు లేని రోజంతా రోజవునా ప్రభువా. God bless you.